మ్యామ్ అంటే పాస్ట్ అంటే ఓల్డ్ జనరేషన్లో పిల్లలు అంటే బేసిక్గా పిల్లలు కలగడానికి ఎక్కువ టైం పట్టేది కాదు. అంటే పర్టికులర్గా ఆ టైంలో ఇలాంటి అంటే చికిత్సలు అనేవి ఉండేవి కాదు. ఆ టైంలో అంటే ఏ ప్రాబ్లం లేదు. ప్రజెంట్ ఉన్న జనరేషన్స్కి ఈ ఐవీఎఫ్ ఇలాంటివి అంటే ప్రెగ్నెన్సీ రావడానికి ప్రాబ్లం అవుతుంది. ఐవీఎఫ్ అంటే ఏంటి మ్యామ్? ఎక్కడ చూసినా ఐవీఎఫ్ అని అంటే ఐవీఎఫ్ అంటే ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటారు. దీంట్లో మెయిన్గా రీజన్ ఎందుకంటే ఈ తినే ఫుడ్ వలన కావచ్చు, లేదంటే ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కావచ్చు, లేదంటే ఒబెసిటీ వల్ల, లేదంటే స్ట్రెస్ మూలాన, లేదంటే లేట్ మ్యారేజెస్, వీటన్నిటి రీజన్ తోటి ఈ ఐవీఎఫ్ అన్నది ఈ మధ్యన చాలా పెరుగుతుంది. అంతకుముందు ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఒకటే ఉండేది, కానీ ఈ మధ్యన మేల్ ఇన్ఫర్టిలిటీ కూడా పెరుగుతుంది. అంటే పర్టికులర్ ఇక్కడ చికిత్స అనేది ఓన్లీ ఫీమేల్ కేనా మ్యామ్? మేల్ కూడా ఉంటుందా? మేల్ కూడా ఉంటుంది. అంటే ఆండ్రాలజిస్ట్ వస్తారు, మేల్స్ కూడా చూస్తారు. వాళ్ళ ఫిజికల్ ఎగ్జామినేషన్, వాళ్ళ ఇన్వెస్టిగేషన్స్ అవన్నీ అయిన తర్వాత వాళ్ళు కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే వాళ్ళు కూడా టెస్ట్లు ఉంటాయి మా దగ్గర, అవి కూడా చేయించుకుంటారు. అంటే ప్రెజెంట్ ఉన్న జనరేషన్స్ కి ప్రెగ్నెన్సీ తొందరగా కన్సీవ్ కాకపోవడానికి రీజన్ ఏంటి? ఇందాక నేను చెప్పినట్టు లేట్ మ్యారేజెస్ ఒకటి. అంటే వాళ్ళు లైఫ్లో సెటిల్ అవ్వాలి తర్వాతనే మ్యారేజెస్ అని చెప్పి అనుకుంటున్నారు కాబట్టి లేట్ మ్యారేజెస్ అదొకటి ఉంది. లేదంటే జాబ్ స్ట్రెస్ తోటి, లేదంటే ఫుడ్ డైటరీ హ్యాబిట్స్, మెయిన్లీ జంక్ ఫుడ్ వాళ్ళు ఎక్కువ యూస్ చేస్తున్నారు కాబట్టి ఆ జంక్ ఫుడ్ తోటి ఒబెసిటీ లేదంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చినందుకు వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు.